వింటేజ్ లుక్లో ప్రభాస్ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ రాజాసాబ్ ట్రైలర్ అందరినీ అలరించింది. ఇందులో వింటేజ్ లుక్లో ప్రభాస్ కనిపించడంతో అభిమానులు ఫుల్ హ్యాపీ అయ్యారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి మరిన్ని అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి కీలక అప్డేట్ వచ్చింది. మేకర్స్ గురువారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ను ప్రకటిస్తారు. ప్రీలుక్ను విడుదల చేశారు. పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు, పాండవుల పక్షాన నిలిచిన కర్ణుడు, ఒక్కడిగానే పోరాడిన బెటాలియన్, 1932 నుంచి మోస్ట్ వాంటెడ్ అని విడుదల చేసిన పలు ప్రచార చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి జంటగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మిరాయ్ ఫ్రాంచైజీలో మరిన్ని చిత్రాలు. మిరాయ్ సినిమాకు అద్భుతమైన విజయాన్నిచ్చిన ప్రేక్షకులు ఇకపై ఈ ఫ్రాంచైజీలో అంతర్జాతీయ స్థాయి హంగులతో మరిన్ని సినిమాలను కూడా ఆస్వాదించబోతున్నారు. ఇండియాలో అత్యధికంగా ప్రేక్షకులు వీక్షించిన చిత్రాల జాబితాలో మిరాయ్ నిలుస్తుంది. మున్ముందు ఈ ఫ్రాంచైజీలో మరిన్ని అద్భుతమైన చిత్రాలు రాబోతున్నాయని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నారు. తేజ సజ్జా కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ కృతిప్రసాద్ నిర్మించిన చిత్రమిది. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. సెప్టెంబర్లో విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం అందుకుంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్లో తేజ సజ్జా మాట్లాడుతూ మిరాయ్ విడుదలై 45 రోజులు అవుతోంది. మరోపక్క ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికీ థియేటర్లలోనూ చక్కటి ఆదరణ దక్కుతోంది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన విశ్వప్రసాద్, కార్తీక్ గార్లకు రుణపడి ఉంటాను అన్నారు. హిట్ బీజిఎం టైటిల్తో శివాజీ కథానాయకుడిగా నటిస్తూ సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమాకు సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధపూసిని టైటిల్ను ఖరారు చేసి మోషన్ పోస్టర్ విడుదల చేశారు. లయ కథానాయిక. 90s వెబ్ సిరీస్ బాలనటుడు రోహన్, అలీ ధనరాజ్, రఘుబాబు, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్తూరు నేపథ్యంలో జరిగే ఈ సినిమాలో క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. మేకర్స్ 90s వెబ్ సిరీస్లోని సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధపూసని బీజిఎంనే ఈ చిత్ర టైటిల్గా పెట్టి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.